నమస్తే, నా పేరు రామకృష్ణ, డాలస్ టెక్సస్ నుంచి. ఈ రోజు నిజంగా ఒక అద్భుతమైన రోజు. ప్రతి హిందువు గర్వించదగ్గ రోజు. ఇది ఒక పండుగ రోజు. ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇంకొక పండుగ. అన్ని పండుగల కలయిక 500 సంవత్సరాల వేచి ఉన్న కళ నిజమైన రోజు. ఇది ప్రతి హిందూ గర్వించదగ్గ రోజు. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ రాముని బాల విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో ఏదైతే జరుగుతున్నదో ఖచ్చితంగా వీక్షించండి. టీవీలోనో ఇంకో చోట వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఖచ్చితంగా దేవుని అక్షింతలు తీసుకొని పొద్దున్నే 5 దీపాలు పెట్టుకొని ఇంట్లో అక్షతలు తీసుకోండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మేము ఈ రోజు ఇక్కడ డాలస్ లో ఎస్వీబీ టెంపుల్ తరపు నుంచి, చిన్మయ ఆర్గనైజేషన్ తరపు నుంచి, ఆఫ్ బీజేపీ, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తరపు నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. పొద్దున ఒక 400 పైన కార్లతోటి పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేశాము. దాంతో పాటు ఇక్కడ చాలా వివిధ రకాలమైన ప్రోగ్రాంలు వివిధ గుళ్లలో జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ లో ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో సుందరకాండ పారాయణము, తర్వాత బాలలకి రాముని వేషం ఉన్నటువంటి రామవేషధారణ పోటీలు, రామాయణం మీద కొంచెం వాళ్ళకి ఒక పట్టు ఉండేలాగా వక్తృత్వ పోటీలు చాలా నిర్వహించారు. దీనికంటే ముందుగా ఇప్పుడు మేమంతా లైవ్ చూడడానికి ప్లాన్ చేసుకుని ఉన్నాము. చాలా మంది ఇప్పుడు మన రామభక్తులందరూ భోజనానికి వెళ్లారు. బట్ ఇట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ 500 సంవత్సరాల పోరాటం అంటే ఎంతో మంది మన రామభక్తులు, హిందువులు, వాళ్ళ బలిదానాల ఫలితం. అసలు హిందువులు ఇన్ని రోజులు 500 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం ఏమి లేదు. రాముని జన్మస్థలం అంటే మనం ఎంత సెక్యులర్ లైఫ్ లో దీన్ని డీల్ చేసి దీన్ని వెనక్కి నెట్టి మరీ ఘోరంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన రామాలను పునర్నిర్మించే రాముని యొక్క పునఃప్రతిష్ఠ చేస్తున్న సమయంలో కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వాటిని మనం ఇప్పుడు తలుచుకోలేదు. ఎందుకంటే ఈ రోజు శుభదినము, దీన్ని ఆస్వాదించాలనే కార్యక్రమంతో మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇదొక బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ ఆల్ ద హిందూస్. ప్లీజ్ సెలబ్రేట్, ప్లీజ్ ఎంజాయ్. ఇది మన అందరి జీవితంలో వచ్చిన ఈ శుభదినము. మనందరం కూడా చాలా అదృష్టవంతులము. మీరందరూ ఈ శుభదినాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.